ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అందరి బాధ్యత. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే లక్ష్యంతో బీట్ ద హీట్ కార్యక్రమం. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జేసీ రాహుల్ మీనా. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. డిఆర్ఓ వెంకట్రావు స్పష్టం. కాకినాడలో ఘనంగా తిరంగా ర్యాలీ. హాజరైన ప్రజా ప్రతినిధులు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అందరి బాధ్యత అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్ లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల అధ్యక్షతన మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పరిశుభ్రత అత్యవసరమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో శుభ్రత పాటించడం తప్పనిసరిగా ఆచరించాలని హితవు పలికారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ మాట్లాడుతూ ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్లో పరిశుభ్రత పట్ల చైతన్యాన్ని తీసుకువస్తాయని, పర్యావరణ పరిరక్షణ, వ్యాధుల నివారణ, సమాజ హితానికి ఇది కీలకమైన అంశమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సమన్వయంతో మాత్రమే నిజమైన పరిశుభ్ర భారత్ లక్ష్యం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ దివస్ లక్ష్యాన్ని వివరిస్తూ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డిప్యూటీ సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ వి వరప్రసాద్, ఏఆర్ఎంఓ డాక్టర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ యమున, రేడియాలజీ హెచ్ఓడి డాక్టర్ అనురాధ, నర్సింగ్ గ్రేడ్ 1 సూపరింటెండెంట్ ఎన్ సంధ్యారాణి, గ్రేడ్ 2 విజయశ్రీ హెల్త్ ఇన్స్పెక్టర్ సువర్ణరాజు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఉద్యోగుల సంఘం నాయకులు పేపకాయల వెంకటకృష్ణ, పాలపర్తి మూర్తిబాబు, కట్టిమేను మోహన్, పలు విభాగాల అధిపతులు, నర్సింగ్ విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో మొక్కలు నాటినప్పుడు కూడా ఇంకా కొరత ఉంది మనకి. ఎంత కొరత అంటే ఆనాడు అశోకుడు నాటిన మొక్కలండి మనకి. అశోకుడు నాటిన మొక్కల తర్వాత ఇటువంటి ఉద్యమం మళ్ళీ ఎప్పుడు రాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఆనాడు అశోకుడు నాటాడు మొక్కలు, అవి వృక్షాలు అయినాయి. తర్వాత రోడ్ వైండింగ్ రావడం, అవి అన్నీ కొట్టేయడం అన్నీ కూడా జరిగినాయి, మీ అందరికీ తెలుసు. ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, అది గర్వంగా చెప్తున్నాను. అయినప్పుడు కూడా ఈరోజు ఇంకా చాలా కొరత ఉంది మనకి. ఈరోజు నేనేమంటానంటే ఇక్కడ ఉన్నారు చాలామంది డాక్టర్స్, నర్సులు అందరూ ఉన్నారు. ఈరోజు సమాజంలో చాలామంది వ్యక్తుల మాట, కొంతమంది మాట వింటారు ప్రజలు. అందులో కొంతమంది డాక్టర్లు అండి. డాక్టర్ ఏం చెప్తే ప్రజలు చేస్తారు, ఒక నమ్మకం డాక్టర్ అంటే. డాక్టర్ ఏం చెప్పినా మన ఆరోగ్యం కోసం చెప్తారు, మన కోసం చెప్తారు, పెద్ద నమ్మకం. అలాంటి డాక్టర్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. నేనేమంటానంటే డాక్టర్లు కానీ నర్సెస్ కానీ ఈరోజు మీరు ఉండే ప్రాంతంలో, ఏ ప్రాంతంలో ఉంటున్నా ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని
ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి చైతన్యపరిచినట్టయితే నిజమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధిస్తామనే నమ్మకం నాకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది మీలోనే ఉంది. ఈరోజు మీ వల్ల అవుతుంది సాధ్యం. మేమంటే ఏదో రాజకీయంగా చెప్పారనుకుంటారు, వేరే వాళ్ళు చెప్తే ఏదో చెప్తున్నారు అనుకుంటారు. కానీ డాక్టర్ చెప్తే అదొక గొప్ప నమ్మకం, అది చేస్తారని కూడా నమ్మకం నాకుంది. మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టినట్టయితే మనం అనుకున్నది సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం ఇప్పుడు ఎండలు బాగా పెరిగిపోయినాయి గత ఈ 3 వారాల నుంచి 4 వారాల నుంచి. ఈ ఎండ నుంచి ఎలాగ మనం కాపాడుకోవాలి, మన హై రిస్క్ పీపుల్, ఓల్డ్ పీపుల్, చిల్డ్రన్, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, ఇలాంటి వాళ్ళని ఎండ నుంచి కాపాడుకోవడం. తర్వాత ఎండ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు డిహైడ్రేషన్ సింటమ్స్ ఏమైనా కనిపించినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గరే హోమ్ రెమెడీస్ తీసుకొని వాటర్ ఎక్కువ తాగడం, తర్వాత జ్యూసెస్ అవి తాగడం, ఇలా డిహైడ్రేషన్ ప్రివెంట్ చేయడం. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈ పరిసరాలను శుభ్రం చేసుకుంటే అది ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా తద్వారా వచ్చేటువంటి ఈ హీట్ కూడా తగ్గుతుంది. ఈ పచ్చడి మొక్కలు ఉంటాయి, ఇవన్నీ కూడా స్వచ్ఛాంధ్రలో కాన్సెప్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఈ కార్యక్రమానికి ప్రతి నెల మనం జరుపుకోవడం అనేది ఈ సాంప్రదాయం కింద చేసుకుంటే సార్ చెప్పినట్టు ఈ సాంప్రదాయాన్ని మనమే పాటించడం కాకుండా మనం ఇంటికి వెళ్ళి తర్వాత మన మాట అందరూ వింటారు కనుక సార్ చెప్పినట్టు అవి అందరికీ కూడా వినేటట్టు వాళ్ళు ఆచరించేటట్టు చేస్తే మన కార్యక్రమం యొక్క కార్యక్రమం సాకారం అవుతుందని నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఈ నెల స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధ్యక్షతన స్మార్ట్ సిటీ కార్యాలయంలో బీట్ ద హీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ రాహుల్ మీనా పాల్గొనగా విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొన్నారు. ముందుగా స్మార్ట్ సిటీ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జేసీ రాహుల్ మీనా, కమిషనర్ భావన మొక్కలను నాటారు. అనంతరం సమావేశం హాల్లో అదనపు కమిషనర్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని బీట్ ద హీట్ థీమ్తో నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలో హ్యూమిడ్ వాతావరణంతో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం సూచించిన వివిధ అంశాలతో ఈ నెల స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. కమిషనర్ భావన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అందుబాటులో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటడం, రూఫ్ టాప్ గార్డెన్లు ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్స్ అంశాలపై ప్రజల్లో అవగాహన, ఆచరణ పెంపొందించాలన్నారు. అనంతరం బీట్ ద హీట్ కు కార్యక్రమం ద్వారా చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ రూపొందించిన పోస్టర్లను జేసీ, కమిషనర్, ఎమ్మెల్సీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్ కరి సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ దీంతో పాటు కొన్ని టాక్సిన్స్ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్వెట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే బాడీ అంతా కూడా అన్ని లూజ్ చేసుకున్న తర్వాత వీక్ అయిపోతుంది. సో దీన్ని ఏంటంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. టుడేస్ టాపిక్ ఈస్ బీట్ ద హీట్. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు బటర్ మిల్క్ని మనం క్యారీ చేసుకొని వెళ్తే బాగుంటుంది. లేదా మనకి గవర్నమెంట్ సహకారంతో అలాగే దాతల సహకారంతో చదివేంద్రం అలాగే బటర్ మిల్క్ స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. మరి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మనం బాగా చూసుకోవాలి ఈ క్లైమేటిక్ కండిషన్స్లో. అందరికీ తెలిసిందే సమ్మర్ వచ్చింది అంటే పెరుగన్నం అంటారు, కానీ పెరుగన్నం అన్నది ఇట్ ఇస్ హీట్, ఇట్ ప్రొడ్యూసెస్ హీట్. అదే పెరుగుని మజ్జిగ అంటే ఇట్ ఇస్ కాల్డ్ యాస్ చాస్. అంటే ఒక స్పూన్ పెరుగుతో మీరు ఒక గ్లాస్ బటర్ మిల్క్ చేయగలగాలి. అందులో మనకి కూలింగ్ ఏజెంట్స్ అంటే పుదీనా యాడ్ చేయొచ్చు, జీలకర్ర యాడ్ చేయొచ్చు, అలాగే బ్లాక్ సాల్ట్ ఇలాంటివన్నీ కూడా, కరివేపాకు యాడ్ చేయొచ్చు. అంటే విచ్ ఎవర్ ఈస్ గుడ్ ఫర్ బాడీ, అంటే దేని ద్వారా అయితే మనకు బలం వస్తుందో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ బటర్ మిల్క్ ద్వారా మనం తీసుకుంటే కొంత ఎనర్జీని మనం గెయిన్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ హెల్త్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. మనం ఈ సమ్మర్ని మనం బీట్ ద హీట్ చేయాలంటే ఈ ఇనిషియేటివ్ ఫాలో అయ్యి మనమే కాకుండా అందరిలో కూడా తీసుకెళ్ళి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎవరు కృషి చేస్తారు. Out of overall 26 districts, మనకి approximately 17 districts లో more than 41 degrees Celsius టెంపరేచర్ అయింది. సో ఇంకా ఎక్కువగా టెంపరేచర్ ప్రతి ఇయర్ కొంచెం హీట్ వేవ్స్ కూడా ఎక్కువగా జరిగింది. సో ఆ ఇన్సిడెన్సెస్ కానీ మన లెవెల్ పే హౌ కెన్ యూ కంట్రోల్ సో దట్ హ్యూమన్ లాస్ వీ హ్యావ్ టు ఫస్ట్ కంట్రోల్ దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ హ్యూమన్ రైట్స్ లాస్. ఆ తర్వాత ఎనీ ఇన్సిడెంట్స్ మధ్యలో ఇక్కడ చిల్డ్రన్ ఉన్న తర్వాత ఎల్డర్స్ ఉన్న
తీసుకున్నారు. వాళ్ళకి సపోర్ట్ పరంగా ఎగ్జాక్ట్లీ ఎలా సపోర్ట్ చేయాలా చెప్తే నో హెల్త్ కాంప్లికేషన్ షుడ్ కమ్. ఆ విషయమే దిస్ టైం గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ చేస్తే అనిపిస్తుంది. చలివేంద్రం కూడా ఓపెన్ అయిన తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి హాస్పిటల్స్ అందరికీ ప్రతి ఒక్క పిహెచ్సిలో 5,000 ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా పెట్టారు. సో ఈ అన్ని ప్రికాషన్స్ పెడితే దిస్ టైం we were able to control that there is no incidences అలాగే జరగలేదా. సో దట్స్ a one good achievement from our side also. ఆ తర్వాత మన సైడ్ నుంచి ప్రతి ఒక్క పర్సన్ ఎంత కంట్రోల్ చేయగలుగుతారు, ఎగ్జాక్ట్లీ హౌ దే షుడ్ మేక్ ప్రికాషన్స్ లైక్ హైడ్రేషన్ గురించి నా వాళ్ళని చెప్పారు. మీరు ఇన్షూర్ చేయండి కంపల్సరీ దట్ వెనెవర్ మీరు బ్యాంక్కి వెళ్తారు, ఆ తర్వాత వర్క్ పని చేస్తారు, కొన్ని యూనివర్సల్స్ రూరల్ సైడ్ మీద నరేగా వర్క్స్కి వెళ్తారు, ఆ టైంలో కంపల్సరీ షేడ్ ఉంటారు. అదే గవర్నమెంట్ సైడ్ నుంచి ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ దాన్ని కంపల్సరీ షేడ్ ప్రొవైడ్ చేయండి. ఆ తర్వాత మన వాళ్ళు ఎలక్ట్రోడైజ్ తీసుకోండి. స్పెషల్గా 3 గ్రీన్ షేడ్స్ పెట్టడం జరిగింది. రెండు బస్ స్టాప్ దగ్గర, ఒకటి GGH వెయిటింగ్ సెంటర్ దగ్గర గ్రీన్ షేడ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ గ్రీన్ షేడ్స్ ఒక నెల కోసం అక్కడ మనం పెడతాము. చలివేంద్రం అందరికీ తెలుసు, చలివేంద్రం కూడా పెట్టడం జరిగింది. అది కూడా మనం ఎక్స్టెండ్ చేస్తాము, జూన్ ఎండ్ వరకు పెడతాము. తర్వాత రూఫ్ టాప్ రిఫ్లెక్టివ్ పెయింట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో పెట్టడం జరుగుతుంది. దాట్ విల్ కీప్ ది ఎంటైర్ బిల్డింగ్ లిటిల్ బిట్ కూలర్, అందుకే అది పెట్టడం జరుగుతుంది. తర్వాత సోలార్ ఎనర్జీ మీద మనం గవర్నమెంట్ ఫోకస్ పెడుతున్నాం. PM సూర్య గారు ఒక స్కీమ్ ఉంది, మీ అందరికీ తెలుసు. అందులో కాకినాడ మాత్రం మనం సిటీ మాత్రం మనం 3,000-4,000 అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక ఫుల్ స్టేట్లో కాకినాడ అండ్ విజయవాడ మాత్రం కోసం మనం క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఒక రెడీ చేయడం జరిగింది. అది కూడా మనం ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంకా గ్రీన్ స్పేసెస్ మెయింటైన్ చేస్తున్నాము, ప్లాంటేషన్ కూడా మొదలు పెడుతున్నాము. ఈ స్టెప్స్ మనం గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటున్నాము. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు కోరారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు మాట్లాడుతూ ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఈ నెల స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో వేడి నుంచి రక్షణ పొందే మార్గాలు, వడదెబ్బపై అవగాహన, నివారణ చర్యలను సూచించడం, చలివేంద్రాల ఏర్పాటు, మజ్జిగ, ORS పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పశుపక్ష్యాదులకు సైతం త్రాగునీరు అందించే ఏర్పాటు చేయాలని కోరారు. చెట్లు వాతావరణ తాపాన్ని తగ్గిస్తాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలను నాటాలని సూచించారు. కలెక్టరేట్లో ఉన్న మొక్కలకు అందరూ నీరు పోయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని DRO ప్రారంభించి ప్రజలకు మంచినీటిని అందించారు. స్వచ్ఛాంధ్ర దివస్ సందర్భంగా క్లాప్ మిత్రలు, ANM ఆశా వర్కర్లను సన్మానించారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ ఏవో రామ్మోహన్ రావు, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి దేశానికి విజయాన్ని అందించిన భారత జవాన్లకు సంఘీభావంగా చేపట్టిన తిరంగా ర్యాలీలో నగర పౌరుల నుంచి వచ్చిన స్పందన అద్భుతమని కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పేర్కొన్నారు. ఉగ్రవాదంపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో కూటమి నాయకులు కాకినాడలో తిరంగా ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండా చేతపట్టి జవాన్లకు జై కొట్టారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా బాలాజీ చెరువు వరకు ర్యాలీ చేపట్టారు. కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైనికుల ధైర్య సాహసాలకు ప్రతి ఒక్క భారతీయుడు మద్దతు తెలపాలన్నారు. మాజీ సైనికులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి ఘనంగా సత్కరించారు. 100 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. టీడీపీ, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజున వారు కూడా రిటైర్ అయిపోయారు తప్ప రిటైర్ అవ్వకపోతే మేము ఈ దేశం కోసం పోరాటం ఇంకా చేస్తామన్నట్టుగా చెప్తున్నారండి. ఈ రోజు కూడా అంతా ఈ రోజు దేశం కోసం త్యాగాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రి గారు కానీ, ఈ దేశంలో ఉన్న ప్రజలు కానీ పాకిస్తాన్ మీద పోరాటం చేయడానికి చూడట్లేదు. ఈ పాకిస్తాన్లో టెర్రరిజాన్ని అణిచివేయాలని పోరాటం చేస్తుంది తప్ప దేశంలో ఏదైతే పాకిస్తాన్లో ప్రజల్ని అంతం చేయాలని కాదు, టెర్రరిజాన్ని అంతం చేయాలనే ఆలోచనతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది, దేశం పనిచేస్తుంది. అయితే ఈ రోజున మీ అందరికీ తెలుసు, ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతం నుంచి కూడా హెచ్చరించడం జరుగుతుంది మన దేశం. అయినప్పుడు కూడా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈరోజు మొన్న జరిగిన సంఘటన చూసాం.
అమాయకుల్ని ఈరోజు బలి చేసుకున్నారు. ఈ రోజున అలాంటి భవిష్యత్తులో జరగకుండా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ దేశ పోరాటం ఏ విధంగా చేసి చూపించిన తర్వాత వాళ్ళే రాయబారానికి వచ్చారు. ఈ రోజున నేనేమంటానంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము తెలుగులో మాట్లాడుతున్నాం, మీరు హిందీలో చూపించవచ్చు, కానీ మీరు మీ టెర్రరిజాన్ని ఇప్పటికైనా ఆపుకోండి. ఆపుకపోతే ఆ టెర్రరిస్టుల వల్ల మీ దేశమే నాశనం ఇవ్వబోతుంది, హెచ్చరిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ ఎయిర్ స్పేస్ని ధ్వంసం చేయటం కానివ్వండి, అలాగే వాటర్ ట్రీటీ, ఇండస్ వ్యాలీ ట్రీటీని, వాటర్ ట్రీటీని కూడా ఆఫ్ చేయటం, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసిన కంట్రీస్లో ట్రేడ్స్ని అన్నిటిని కూడా ఆపేయటం, నిలిపివేయటం, అలాగే రీసెంట్గా తీసుకున్న ఒక డెసిషన్ మన ఇండియన్ సివిల్ ఏవియేషన్లో టర్కీకి చెందిన ఒక కంపెనీ ఆపరేషన్స్ అన్నీ చేస్తుంటే సపోర్ట్ చేసిన అన్నిటిని కూడా నిలిపేసి ఒకటే అన్నారు, ఇక మీదట జరిగే అటాక్ ఏదైనా అది వార్ కిందే భావిస్తామని చెప్పి వాళ్ళు కూడా అడుక్కున్నట్టు బుద్ధి వచ్చింది కాబట్టి అడుక్కుని ఇండియా పవర్ ఏంటని తెలుసుకుని ఈరోజు క్షమాపణతో ఒక చర్చలకు పిలిచి ఓడిపోయినట్టు ఒప్పుకున్నారు. సో దీన్ని మనమందరం కూడా ఈ ఒక్క ర్యాలీ అనేది ఆ యుద్ధంలో మరణించిన జవాన్లకు కానివ్వండి, అలాగే అక్కడ చనిపోయిన టూరిస్టుల కోసం కానివ్వండి, చాలా ధైర్యంతో పోరాడి మన దేశాన్ని గెలిపించి ఒక ఎప్పుడు ఇండియా ఈజ్ గ్రేట్ అనేలాగా నిలిపిన టోటల్ డిఫెన్స్ అందరికీ కూడా మర్యాద తెలుపుకునే విధంగా ఈరోజు ఈ తిరంగా ర్యాలీ జరపడం జరిగింది. రాజశేఖర్ గారు, అదేవిధంగా కూటమి నాయకులందరికీ, తుమ్మల బాబు గారు, జనసేన జిల్లాధ్యక్షులు మరియు డీసీపీ చైర్మన్ గారు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి కారకులైనటువంటి భారత జవాన్లకి సంఘీభావంగా వారి వెనక మేము ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఇలాంటి ర్యాలీ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అంటే మీనింగ్ ఏంటంటే సింధూరంలో ఉన్నటువంటి ఒక్కొక్క పలుకుకి కూడా ఒక నెంబర్ ఉంటుంది. అంటే ఒక బొట్టు పెట్టుకుంటే దాదాపు ఒక 30,000 అణువులు ఉంటాయి. ఆపరేషన్ సింధూర్లో అడ్డొచ్చేటువంటి ఎంతమందినైనా సరే తుదముట్టించడానికి ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. దానికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి నరేంద్ర మోడీ గారు మనకి ప్రధానిగా ఉన్నారు. వారి వెంట మేము అంతా ఉంటామని చెప్పేసి కూటమి నాయకులు అందరం కూడా ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మాజీ సైనికులు మరియు మా పార్టీ బీజేపీ పార్టీ వారు, తెలుగుదేశం వారు, జనసేన వారు, అదేవిధంగా లోకల్ పబ్లిక్ కూడా చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. వార్డు గ్రామ స్థాయి నుండి ప్రజా సమస్యలు తెలుసుకుని అధికార పార్టీ అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ 2029లో ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా పనిచేయాలని పార్టీ నూతనంగా పదవులు పొందిన నేతలకు వైకాపా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నూతనంగా నియమితులైన నేతలతో పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో వంగగీత విశ్వనాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన తలిసిటి వెంకటేశ్వరరావు, కొత్తెం దత్తుడు, వద్దినేడి శ్రీను, పితాని కాశీ, పెదపాటి రాజేష్, సయ్యద్ మొహిద్దీన్, కన్నీడి సత్యబాబు, గ్రంథి గణేష్, గోపి హరిబాబు, పెదపాటి రమేష్, సైతన వరప్రసాద్ను వంగగీత విశ్వనాథ్ అభినందించారు. ఆమె తన చేతుల మీదుగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ వంగగీత విశ్వనాథ్ సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వద్దినేడి సుజాత, బోను దేవ, పెదపాటి నాగేశ్వరరావు, ముమ్మిడి శ్రీనివాస్, ఉలవల భూషణం, పచ్చిమళ్ళ అప్పలరాజు, సామరౌతు లలిత, బుజ్జ పెదకాపు, చెల్లూరి లోవరాజు, పైల రమేష్ నాయుడు, సురవరపు అయ్యన్న, అడపా రఘు, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, ఈగల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆ పాత్ర ప్రతిపక్ష పాత్రలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆవిడ వ్యవహరిస్తున్న తీరు, ఇటీవల కాలంలో పార్టీ పదవుల పంపకం కోసం ఆవిడ చేసిన కసరత్తు, అందరు నాయకుల్ని సంప్రదించి దాదాపుగా ఇది మహాయజ్ఞం. అది ఒక పార్టీ పదవులు వేయటం అంటే ఎంతమందిని సాటిస్ఫై చేస్తూ వెళ్ళినా ఇంకా అసంతృప్తి వాళ్ళు ఉంటానే ఉంటారు. ఆవిడ శక్తి మేరకు అందరినీ సంప్రదించి సీనియర్లు ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు సమర్థులు, ఇందులో పదవులు అడిగిన వాళ్ళు ఉంటారు, అడగని వాళ్ళు సమర్థులు ఉంటారు, కొంత దూరంగా ఉంటారు. వాళ్ళని గుర్తించాలి. వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవ పెట్టి మీరు ఈ పదవి చెయ్యండి అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి పార్టీని పటిష్టంగా ఈరోజు ఏదో ఒక స్థాయిలో ఇన్ని పదవుల్ని ఇందరిని అకామిడేట్ చేస్తూ
ఆవిడ గుర్తించిన తీరు వేళ విజయవంతంగా ఆవిడ పూర్తి చేసినందుకు మన కేడర్ అందరి తరఫున చేస్తున్నారు. అంటే మళ్ళీ సర్టిఫికెట్లు అన్ని పట్టి అవ్వాలి. ఎందుకంటే చదువు, నిరంతర చదువు, ఇదంతా చదువే. ఇదంతా ఇన్ని వేల మంది మనసులు, ఇన్ని వేల మంది మనుషులు కంటే దీనికన్నా పెద్ద చదువు ఏదంటే సమాజ చదువు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, ఇది మనకి ఎప్పుడు కూడా ఒకటి హోదా మంచిదే వస్తుంది ఒక పార్టీ పరంగా, అట్లాగే బాధ్యత కూడా. ఇది మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే బాధ్యతగా అవసరం వచ్చినప్పుడు ఇది అందరి బాధ్యత. మనం బాధ్యతగా పనిచేయాలి, బాధ్యతగా మన కార్యక్రమాలు చేయాలి. మండల కమిటీ ప్రెసిడెంట్ వేసినప్పుడు మీరు మండలంలో ఏ విలేజ్లో ఎలాగుంది, పార్టీకి ఎవరున్నారు ఏంటి అని గుర్తించుకొని అక్కడి నుంచి ఎవరు ఇబ్బంది పడకుండా, అసంతృప్తి పడకుండా, నన్ను పలకరించలేదని కానీ, నన్ను పార్టీకి మీటింగ్కి పిలవలేదని కానీ అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళది. మండల పార్టీ ప్రెసిడెంట్ ఎన్ని గ్రామాల్లో అనుబంధ సంస్థలు కానీ అలాగే మండల కమిటీని కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత ఎవరిదంటే మండల పార్టీ ప్రెసిడెంట్. నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను మండల పార్టీ ప్రెసిడెంట్ నుంచి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దాకా నేను పనిచేశాను. టీడీపీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను, కాంగ్రెస్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నేను, ప్రజారాజ్యంలో పీసీసీ మెంబర్ నేను, ఇంకా ఇవన్నీ జిల్లా అధ్యక్షులు చెప్తున్నా కదా. మండల పార్టీ ప్రెసిడెంట్ నుంచి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ నుంచి అన్నీ కూడా చేసే అవకాశం ఉంది. నేను మహిళా ప్రెసిడెంట్ చేశాను, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ చేశాను, లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశాను. చేసామంటే అది నాకు ఏది హోదా కింద చూడలేదు, నా బాధ్యతగానే చూసుకున్నాను. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ హోదాలో ఉన్నా, మీ మండలంలో ఉన్నవాళ్ళు, మీ వార్డులో ఉన్నవాళ్ళు, మీరు బాధ్యత వహించి మీరు అందరినీ కోఆర్డినేట్ చేస్తారు. మహిళా కమిటీ ఉన్నారు. మహిళలు అంటే ఏ విలేజ్ నుంచి మహిళ రావట్లేదు, ఎక్కడి నుంచి ఉంది. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆణులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. కాకినాడ నగర ప్రజల కొరకు అవసరమైన రుణాలను అందించేందుకు రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్సీ రాజశేఖరం పేర్కొన్నారు. రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసిన 8వ బ్రాంచ్ ను ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మన్ననలు పొంది కాకినాడ నగరం భానుగుడి వద్ద రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థ 8వ బ్రాంచ్ ను శనివారం ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ ప్రారంభించారు. రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ను రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ ను సంస్థ క్లస్టర్ హెడ్ సుకుమార్, కాకినాడ నూతన బ్రాంచ్ మేనేజర్ సారంగపాణిలు ఘన స్వాగతం పలికారు. అతిథులు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులను సంస్థ పార్ట్నర్స్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ మాట్లాడుతూ సంస్థ ఇస్తున్న సేవలను కాకినాడ నగర ప్రజలు వినియోగించుకోవాలని, కాకినాడ నగర పట్టణ ప్రజల కొరకు హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ తదితర సౌకర్యాలు రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థలు కలిగిస్తుందని, వైజాగ్, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం, భీమవరం ప్రాంతాలలో ఈ సంస్థను నిర్వహిస్తున్నారని, ప్రధాన కేంద్రం హైదరాబాద్లో ఉందన్నారు. ప్రజలకు ఏ లోన్ అవసరమైతే ఆ లోన్ కొరకు ఈ సంస్థను సంప్రదిస్తే వాళ్లు ఉండే అర్హతలను బట్టి సంబంధిత బ్యాంకులతో కన్సల్ట్ చేసి లోను మంజూరయ్యే విధంగా ఈ సంస్థ చేస్తుందని తెలియజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తలాటం సత్యం మాట్లాడుతూ కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన రైజర్ ఫిన్కాన్ సంస్థ కాకినాడ ప్రజలు ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తలాటం సత్యం మాట్లాడుతూ
కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన రైజర్ ఫిన్కాన్ సంస్థ కాకినాడ ప్రజలు ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మేనేజింగ్ పార్ట్నర్ సుకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టామని, ప్రజలకు అవసరమయ్యే ఏ లోన్ అయినా సరే నమ్మకంతో చేయించడమే రైజర్ ఫిన్కాన్ సంస్థ పనని తెలియజేశారు. కాకినాడలో 8వ బ్రాంచ్ ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని, కాకినాడ నగర ప్రజల మనసులు కూడా గెలుచుకుంటామన్నారు. 43 బ్యాంకులతో బిజినెస్ చేసుకున్నామని, ఏ కస్టమర్కి ఏ బ్యాంక్ సరిపోతుందో దానిని బట్టి లోన్ త్వరగా పూర్తయ్యే విధంగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బ్రాంచ్ మేనేజర్ సారంగపాణి, శంకర్, కరిమాజీ, శ్రీను, వీరబాబు, గోపి, సత్యనారాయణ, వీర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైజర్ ఫిన్కాన్ అనేది కాకినాడలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మా పార్ట్నర్ పాణి గారు, దీనికి కర్త కర్మ క్రియాని పాణి గారు. సో రైజర్ ఫిన్కాన్ అనేది ఇది ప్యూర్లీ బ్యాంక్ లోన్ కన్సల్టెన్సీ అండి. అరౌండ్ 42 బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కలిపి మనకి ఆథరైజేషన్ ఉంది. మనం పర్సనల్ లోన్ నుంచి అప్ టు ప్రాజెక్ట్ వరకు అన్ని లోన్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఆంధ్రాలో మన కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్, బ్రాంచ్ వచ్చేసరికి విశాఖపట్నం, భీమవరం, ఈరోజు కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం ఉంది. ఫ్యూచర్లో రాజమండ్రి, ఏలూరు, తను కూడా ప్లాన్ చేస్తున్నాం. మనది ప్యూర్లీ డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుందండి. బ్యాంక్స్ చుట్టూ ఏ కస్టమర్ కూడా తిరగక్కర్లేదు. మనం డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాం. ప్రతిదీ ఆన్లైన్ ప్రాసెస్లోనే చేస్తాం. వెరీ జెన్యున్గా చేస్తాం. ఇది నా రైజర్ ఫిన్కాన్ తాలూకా మోటో. థ్యాంక్ యూ. కాంప్లెక్స్లో రైజర్ ఫిన్కాన్ అనే ఒక ప్యూర్లీ మొత్తం 43 బ్యాంకులకి లోన్స్, హౌస్ లోన్స్ అవ్వచ్చు, బిజినెస్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ ఇవన్నీ చేయడానికి ఈరోజు ఇక్కడ ఫర్మ్ మా మిత్రులు వీరందరితో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. కాకినాడ పట్టణానికి సంబంధించి అందరూ కూడా బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ కూడా అందరూ కూడా చాలా జెన్యూన్గా మరి ఈ పట్టణంలో ఏ ఇబ్బందులు ఉండవు, ప్యూర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ కాకినాడ పట్టణం అంటేనే పెన్షనర్స్ స్వర్గధామం అనే పేరు కూడా ఉంది. ఇలాంటి మంచి సిటీలో మీరు పబ్లిక్కి ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఈరోజు ఈ ఫర్మ్ స్టార్ట్ చేశారు. మీరందరూ ఈ 2 రాష్ట్రాలను కూడా ఆల్రెడీ మీరు ఎంతో విజయవంతంగా ఈ బ్యాంక్ లోన్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఈ కాకినాడ పట్టణానికి సంబంధించి మనకి ఏ రిమార్క్స్ లేకుండా ఇటు బ్యాంక్ కానీ ఇటు కస్టమర్ కానీ అందరికీ న్యాయం జరిగేటట్టు మీరు సక్సెస్ఫుల్గా ఈ సంస్థను నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కాకినాడ సిటీలో బానుగుళ్ళలో మా జన సైనికులు, కాకినాడకి ముఖ్యమైన నాయకుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సారంగపాణి గారు, సుకుమార్ గారు వీరందరూ కలిసి రైజర్ ఫిన్కాన్ అనే సంస్థని నూతనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా అన్ని రకమైన లోన్స్ వివిధ బ్యాంకుల్లో కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే అందుబాటులో ఈ సంస్థ ఉంది తొందరగా లోన్లు చేయించడం. అదేవిధంగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానివ్వండి, వివిధ సంస్థల్లో లోన్లు ఇప్పించడం, మోటార్ వెహికల్స్ లోన్స్ కానీ అన్ని రకమైన లోన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంస్థ మరింత ముందుకు వెళ్ళి రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట వీరు తొందరగా బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలియదు, చాలామంది నిరుత్సాహంతో బ్యాంకులు, నేషనల్ బ్యాంకులకి, కార్పొరేట్ బ్యాంకులకి వెళ్లకుండా మామూలు బయట ఫైనాన్సర్ల దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. నా దగ్గరికి చాలామంది తగురుకు కూడా వచ్చి సార్ మీరు చెప్పండి సార్ అని కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక వ్యాపారం చేయాలంటే, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా పర్మిషన్స్ కావాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకురావాలి, బ్యాంకు లోన్ తీసుకురావాలి. ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాసెస్ అండి. ఇప్పుడు కొత్త యువత, ఎంతోమంది చదువుకున్న యువకులు ఉన్నారు, ఎంతో ఉత్సాహంగా వ్యాపారం చేయాలి, పరిశ్రమలు కట్టాలి అని ఒక కుతూహలంతో కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ లేక కొంతమంది ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు సెటిల్ అయిపోతున్నారు, కొంతమంది ఇక్కడి నుంచి ఇతర కంట్రీస్కో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అలాంటిది జరగకుండా మన రాష్ట్రంలో, మన దేశంలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఇక్కడే పారిశ్రామికవేత్తలు అవ్వాలా, వచ్చినటువంటి ఒక ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటిది ఏదైనా సరే మన ప్రభుత్వాలకే చెందాలి, మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్కి వెళ్ళే విధంగా ఉండాలి తప్ప మనం ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఉండకుండా ఉండటానికి ఇలాంటి సంస్థలు చాలా సహకరిస్తాయి. అదే వారికి చెప్తున్నాను, మీరు అన్ని
డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా కాంటాక్ట్లో వెళ్ళండి. లీగల్గా కూడా ప్రతి డాక్యుమెంట్ని కూడా లీగల్గా చూసుకొని ఒకసారి ఒక లోన్ ప్రాజెక్ట్ మీ దగ్గర నుంచి శాంక్షన్ అయిందంటే ఆటోమేటిక్గా 10 మంది మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మీరు చక్కగా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా పైకి రావాలి. ఈ వైజర్ ఫిన్కాన్ అన్న సంస్థ ఈ ఒక బ్రాంచ్తోనే కాదు, వీళ్ళకి 8 బ్రాంచ్లు ఉన్నాయి. 8 కాదు, రాష్ట్రం అంతా ప్రతి ఊర్లోనే కూడా ఈ బ్రాంచ్ ఏర్పడాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ సారంగపాణి గారికి, వారి టీంకి, అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ వైద్య విద్యార్థులు వారి సెలవుల్లో వారి గ్రామాలకు వెళ్లే వారంతా తమ ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ ఆర్ఎంసీలో స్వచ్ఛ సంకల్ప్ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పాండురంగ విఠల్, హెచ్డిఎస్ సభ్యుడు మేక లక్ష్మణమూర్తిలు మొక్కలు నాటారు. అనంతరం అనాటమీ లెక్చర్ గ్యాలరీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విద్యార్థులతో స్వచ్ఛ సంకల్ప్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛ సంకల్ప్ లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శశి, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఆర్ఎంసీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా మందికి ఎన్ని చెప్పినప్పుడు కూడా స్లమ్ ఏరియాలో చెత్త అంతా మనం కలెక్ట్ చేయడం కోసం ఒక 2 ఇస్తున్నాం, డస్ట్బిన్ 2 గ్రీన్ ఇస్తుంటే అందులో వేసి ఇంటింటికి వాళ్ళు కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్తున్నాం. కొంతమంది అవేర్నెస్ ఉంది, కలెక్ట్ చేస్తున్నారు, ఇస్తున్నారు కూడా. కొంతమంది అయితే ఆ చెత్తంతా తీసుకొచ్చి కాలువలోనే చేస్తున్నారు. ఎన్ని చెప్పినప్పుడు కూడా ఆ కాలువలన్నీ కూడా మళ్ళీ దోమలతో నిండిపోవడం, మళ్ళీ అవి మనం కొట్టడం, ఇవన్నీ వ్యాధులు వస్తున్న సంగతి తెలిసినప్పుడు కూడా, ఎంత చెప్పినప్పుడు కూడా అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. అలాంటి చోట్లకి మేము కొంతమంది ప్రధానమంత్రులు అందరూ వెళ్తే చెప్తే మళ్ళీ వాళ్ళు వింటున్నారు. అందుకే నేనేమంటున్నానంటే, మీరు ఈ గ్రామంలో ఏదైతే గ్రామంలో ఉంటారో, ఏ ప్రాంతంలో ఉంటారో, మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఆ ప్రాంతాన్ని ఒక అడాప్ట్ చేస్తున్నట్టుగా, అంటే గ్రామాన్ని దత్తత చేస్తున్నట్టుగా మీ ప్రాంతాన్ని మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ అవేర్నెస్ తీసుకొస్తే ఈరోజు మీ చైతన్యం వల్ల స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మీరు ఉపయోగపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. Never leave anyone in parked vehicles, especially your pets. You should not leave. Avoid strenuous activities, schedule workouts and heavy tasks during cooler hours, and don't waste water. Use it wisely and responsibly. Avoid burning waste. It contributes to pollution and raises local heat. I sincerely thank our Honorable MLA Varamadi Venkateswara for gracing this program despite his busy schedule today. I extend my gratitude to our Vice Principal Dr. Umamaswara and Shashi Madam, the heads of the department's faculty and the staff who support these initiatives, and to the media for helping us take this message to the wider public. Let us remember that beating the heat is not only a seasonal concern, it's a matter of public safety, sustainable living and environmental stewardship. I encourage each one of you to take personal responsibility and inspire others to follow. Let Raghuram Medical College become a model campus that reflects both academic excellence and environmental responsibility. Together let us build a structure, Swarna and sustainable Andhra. Thank you one and all for Jai Hind. వనమాడి వెంకటేశ్వర గారికి, అలాగే మన ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ గారికి, అలాగే సూపరింటెండెంట్ అయిన విఠల గారికి, వైస్ ప్రిన్సిపల్స్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ మేక లక్ష్మణరావు గారికి, వారికి ఇన్ని కార్యక్రమం ఉన్నా కూడా ఈ మన చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆదేశాలను పాటిస్తూ క్రమం తప్పకుండా మనం అడిగిన వెంటనే ఏమాత్రం సంకోచించిన ఇన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా అటెండ్ అవుతున్న మన శాసనసభ్యులు గారికి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరందరికీ అలాగే మీడియా మిత్రులు కూడా
రక్తపోటు పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ క్లస్టర్ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం పైన, ఎయిడ్స్ పైన వీధి నాటకం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ పాల్గొని రక్తపోటు పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. హైపర్ టెన్షన్ గుర్తించలేకపోయినట్లయితే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ లాంటి తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా డిఎల్ఏటీఓ డాక్టర్ ఆర్ రమేష్, డిఎంఎస్ఏ డాక్టర్ ఎంవి రత్నరాజు, వైద్య శాఖ సిబ్బంది, ఈఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఉమా మనోవికాస కేంద్ర సంస్థ నుడి రాజా, మోహన్, సుబ్బారావు, చైతన్య కళాభారతి వెల్ఫేర్ అసోసియేషన్ బృందం తదితరులు పాల్గొన్నారు. అధిక రక్తపోటు శరీరంలో క్రమంగా పెరుగుతూ ఉంటుందని, కాబట్టి దీన్ని నిశ్శబ్ద హంతకుడు అంటారని టీమ్ ఆసుపత్రి ప్రముఖ హృదయ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఆదినారాయణ తెలిపారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ ఐడిఏ ఆధ్వర్యంలో రక్తపోటుపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ ఆదినారాయణలు పాల్గొని రక్తపోటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడిఏ సభ్యులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు, టీమ్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైపర్ టెన్షన్ దినోత్సవం సందర్భంగా అంటే మన వాడుక భాషలో బ్లడ్ ప్రెషర్ బీపీ డే అంటున్నాం. ఈ బీపీ డే రోజున ఇక్కడ కాకినాడ నాగమల్తోట జంక్షన్లో టీమ్ హాస్పిటల్లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదినారాయణ గారు ఇక్కడ మనం వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రజలకి బీపీ అన్నది ఎంత ఉండాలి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, ఎక్కువ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తక్కువ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ఇవాళ ఒక అవగాహన శిబిరం అలాగే వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అలాగే ఇవాళ మీ అందరికి కూడా సార్ అసలు హైపర్ టెన్షన్ యొక్క జాగ్రత్తలు, అది ఎక్కువ ఉంటే ఏంటి, తక్కువ ఉంటే ఏంటి అన్న విషయాలు కూడా ఆయన చెప్తారు. ఏజ్లో వచ్చేది ప్రైమరీ హైపర్ టెన్షన్. సో దీనికి ఒకసారి వచ్చిన తర్వాత మనం ఒకసారి కిడ్నీ ఎలా ఉంది, గుండె ఎలా ఉంది, రొటీన్ టెస్ట్ అంటారు, 2D ఎకో, ఈసీజీ, రేనల్ ఫంక్షన్ టెస్టులు. సో యూరిన్లో ఏమన్నా ప్రోటీన్ పోతున్నాయి ఇవి చెక్ చేయించుకొని, అలాగే బీపీ కంట్రోల్ పెట్టుకోవడానికి చాలా మందులు వచ్చాయి ఇవి. అలాగే అన్ని మందులు అంతమందికి అన్ని మందులు ఏదో ఒక బీపీ పిల్లని అలా వేసుకోకూడదు. డాక్టర్ని సంప్రదించేసి వాళ్ళకి ఏ మందులు తగ్గాలో అవి వేసుకోవాలి. వీటన్నిటికంటే మనం రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, దాంట్లో 50% వరకు మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని మనం రాకుండా చూసుకోవాలి. మనకు అందరికీ తెలుసు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు బీపీ వచ్చిన తర్వాత మందులు వాడటం కంటే అది రాకుండా ఎలాగా, దీని ప్రధానమైన కారణాలు మనకి ఈ రోజులో అయితే మన ఫుడ్, డైట్. ఈ రోజుల్లో ప్రధానమైన చెడు అలవాటు అంటే నేనేం చెప్తాను, ఖచ్చితంగా అది డైట్. స్మోకింగ్, ఆల్కహాల్ కంటే అన్నిటికంటే ప్రధానమైన చెడు అలవాటు ఫుడ్. మనం తినే ఫుడ్ ఈ రోజులు అన్నింటిలో మనకు కల్తీ ఉంటుంది. అలాగే మనం తినే తిండికి, మనం చేసే పనికి, శారీరక శ్రమకు పొంతం లేదు. సో మనం తీసుకునే తిండి ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం, అలాగే స్పెండ్ చేసేది మనం శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసమే డైట్ చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. మెయిన్ ఉప్పు చాలా తగ్గించుకోవాలి. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే పొటాషియం, హై పొటాషియం డైట్ అంటే లైక్ మన కోకోనట్ వాటర్ కానీ రిచ్ పొటాషియం డైట్ తీసుకోవాలి. అలాగే నాన్ వెజ్ తక్కువ తీసుకోవటము, అలాగే ఆకుకూరలు, కూరగాయలు, అట్లాగే ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల బీపీ మనం రాకుండా కాపాడుకోవటం. అలాగే వచ్చిన తర్వాత కూడాను బీపీ అదుపులో పెట్టుకోవాలంటే హై పొటాషియం డైట్ తీసుకోవటం, అలాగే రిచ్ ఫైబర్ డైట్ తీసుకోవటం, అలాగే నాన్ వెజ్ తగ్గించి వెజిటేరియన్ తీసుకోవటం. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. కాకినాడ శాంతినగర్ లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపోత్సవం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపోత్సవానికి కరెస్పాండెంట్ కేఎస్ఎన్ శర్మ అధ్యక్షత వహించగా శ్రీరామకృష్ణ సేవా సమితి ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నేర్చుకున్న అంశాలు యోగా, కోలాటం ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కె సతీష్, సభ్యులు కోట్లంక సుబ్బారావు, కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కర్రీరాజు, హనుమంతరావు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనేక మంది విద్యార్థులు నేను లబ్ధి పొందారు. చాలా సంతోషకరమైన విషయం. వీరికి యోగా, సంగీతము, తర్వాత మన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ మన జనార్దన్ గారి ఆధ్వర్యంలో జరిగాయి. తర్వాత కోలాటం నేర్చుకోవడం జరిగింది, నృత్యం నేర్పడం జరిగింది, భగవద్గీత నేర్పడం జరిగింది. ఇవన్నీ కూడా విద్యార్థులు చాలా ఉత్సాహంగా నేర్చుకున్నారు. అనులైకెళ్తారు. వీళ్ళందరూ కూడా శాస్త్రీయ సంగీతం కూడా ఆసక్తి వారికి విడిగా నేర్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా
ఈ రోజు ఇది అయిపోయింది అన్నట్టుగా కాకుండా ఇంటి దగ్గర తర్వాత కూడా రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు అందరికీ కూడా జీవితం చాలా బాగుంటుంది. అంచేత ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా రామస్వామి చేస్తున్నారు. సంగీతం నేర్పినటువంటి వారు, అనుభవం నేర్పినటువంటి వారు, కళాపు నేర్పినటువంటి మేడం గారు, తర్వాత యోగా నేర్పినటువంటి శ్రీనివాస్ గారు, మన పరిసరాల్లో చెప్పినటువంటి జనార్దన్ గారు, దానికి వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా కృతజ్ఞతలు. తర్వాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా చక్కగా ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి రామకృష్ణ సేవా సమితి ఉపాధ్యాయ బృందానికి, సిబ్బందికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎస్ఎల్ఎన్ కుమారి పేర్కొన్నారు. అందులో భాగంగా శనివారం కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్తో పాటు డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ఐలు, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అందరి బాధ్యత. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే లక్ష్యంతో బీట్ ద హీట్ కార్యక్రమం. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జేసీ రాహుల్ మీనా. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. డిఆర్ఓ వెంకట్రావు స్పష్టం. కాకినాడలో ఘనంగా తిరంగా ర్యాలీ. హాజరైన ప్రజా ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.